Hi everyone. After a long gap, I'm back with a video. ఈసారి మనం డెమోక్రటిక్ పాలిటిక్స్ ఏపీ 10th క్లాస్ డెమోక్రటిక్ పాలిటిక్స్లో పొలిటికల్ పార్టీస్ చాప్టర్ 4 పొలిటికల్ పార్టీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ హిస్టరీలో 4 లెసన్స్ ఫినిష్ అయిపోయింది, ఇంకొక లెసన్ బ్యాలెన్స్ ఉంది. ఎకనామిక్స్లో 3 లెసన్స్ ఫినిష్ అయిపోయింది, ఇంకా 2 లెసన్స్ బ్యాలెన్స్ ఉంది. డెమోక్రటిక్ పాలిటిక్స్లో కూడా 3 లెసన్స్ ఫినిష్ అయిపోయి ఇప్పుడు మనం చాప్టర్ 4 రన్నింగ్. ఇంకా జియోగ్రఫీ గురించి మీకు తెలిసిందే, ఆల్ లెసన్స్ ఫినిష్డ్ విత్ హౌ టు లొకేట్ మ్యాప్ పాయింటింగ్ ఆల్సో. ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ అనేది నేను తర్వాత ఒక వీడియో సపరేట్గా డెడికేటెడ్గా చేస్తాను. ఇప్పుడు మీకు ఈ దసరా హాలిడేస్ తర్వాతనో దసరా హాలిడేస్ ముందో SA1 ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ SA1 ఎగ్జామ్స్కి కావాల్సిన సిలబస్ మొత్తం ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఎలాగా హిస్టరీలో 3 లెసన్స్ అంతా అయిపోయినాయి, జియోగ్రఫీలో 4 లెసన్స్ అంట అయిపోయినాయి, ఎకనామీలో 3 లెసన్స్ అంట అయ్యాయి, డెమోక్రటిక్ పాలిటిక్స్లో 3 లెసన్స్ అంట. సో ఆల్ ద లెసన్స్ మనం ఫినిష్ చేసేసాం. సో ఈ పొలిటికల్ పార్టీస్ లెసన్ తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటంటే SA1 ఆల్ లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనా? అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే నాకు అనిపించేటివి చెప్తాను. ఖచ్చితంగా దాంట్లోంచి ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉంటుంది. ఓకే, ఆలస్యం చేయకుండా మనం ఈరోజు పొలిటికల్ పార్టీస్ లెసన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓవర్వ్యూ ఏమి ఇచ్చాడు? ఓకే, చాలా రోజుల తర్వాత గ్యాప్ కాబట్టి తడబడుతున్నా. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓవర్వ్యూ ఏంటంటే యాక్చువల్గా పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు మనకు తెలిసినవే. తెలుగులో మాట్లాడుకుంటే మన డైలీ లైఫ్లో రాజకీయ పార్టీలు అనేది మనల్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. టీవీ పెట్టామంటే న్యూస్ ఛానల్లో ప్రతిరోజు న్యూస్ అనేది 70% ఒక పొలిటికల్ పార్టీ పేరు వినపడుతూనే ఉంటుంది, ఏదో ఒక పొలిటికల్ పార్టీ. సో పొలిటికల్ పార్టీస్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద డెమోక్రసీ. సో ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. సో అది ఎలాగా ఏంటి అనేది ఈ లెసన్లో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ లెసన్లో పొలిటికల్ పార్టీస్ గురించి మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం, ఇవే క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వై డు వీ నీడ్ పొలిటికల్ పార్టీస్? మనకు పొలిటికల్ పార్టీస్ ఎందుకు? హౌ మెనీ పార్టీస్ ఆర్ గుడ్ ఫర్ డెమోక్రసీ? అంటే పొలిటికల్ పార్టీస్ అనేవి చాలా ఉన్నాయి, మనకు తెలిసే ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటన్నిటిలో ఎన్ని పార్టీస్ ఉంటే మనకు మంచిది? హౌ మెనీ పార్టీస్ ఆర్ గుడ్ ఫర్ డెమోక్రసీ? ప్రజాస్వామ్యానికి ఒక పార్టీ బెటరా, 2 పార్టీస్ ఉండడం బెటరా, 100 పార్టీలు ఉండడం బెటరా అనేది తెలుసుకుంటాం. సో ఇవన్నీ తెలుసుకున్నాక లాస్ట్లో వీటన్నిటికీ మీరే ఆన్సర్స్ చెప్పగలిగే స్టేజ్కి వస్తారు. ఇన్ అడిషన్ టు నేను కూడా దానికి చెప్తాను ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం? వై డూ వీ నీడ్ పొలిటికల్ పార్టీస్, దాన్ని తెలుసుకుంటాం. దాని తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్కి ఎంత ఇంపార్టెంట్ అంటే లాస్ట్ ఇయర్ ప్రీ పబ్లిక్ పేపర్స్ మీరు చూసుకోండి, పబ్లిక్ పేపర్స్లో కూడా చూసుకోండి. పొలిటికల్ పార్టీస్ లెసన్ నుంచి క్వశ్చన్ లేకుండా ఉందేమో చూడండి. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఆ ఫంక్షన్స్ వల్ల మనకు అర్థమవుతుంది, ఓ పొలిటికల్ పార్టీ ఇంత బెటరా, మనకు ఇంత ఇంపార్టెంట్, ఇంత రోల్ ప్లే చేస్తుందని. అండ్ నెసెసిటీ, వాట్ ఈస్ ద నెసెసరీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తెలుసుకుంటాము. నెక్స్ట్, హౌ మెనీ పార్టీస్ షుడ్ వీ హ్యావ్? మన ఇండియాలో ఎన్ని పార్టీస్ ఉన్నాయి? సో నెంబర్ ఆఫ్ పార్టీస్ బేసిస్ చేసుకొని దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం. మొబైల్ సైలెంట్లో పెడేస్తాం, సారీ. ఓకే, నెక్స్ట్ పాపులర్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ పార్టీస్. ఇదేమంత మ్యాటర్ కాదు. నెక్స్ట్ నేషనల్ పార్టీస్. నేషనల్ పార్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్లో అడగచ్చు, 4 మార్క్స్లో అడగచ్చు. నెక్స్ట్ నేషనల్ పార్టీస్ అని ఇక్కడ 7 నేషనల్ పార్టీస్ ఇచ్చారు. చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను చెక్ చేశాను, వీటి గురించి ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు. అంటే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో లెంత్ పెరిగితే వాచ్ అవర్స్ పెరుగుతుంది అనుకోవడం భ్రమ. మనం ఇంపార్టెంట్ చెప్పాలి, క్రిస్ప్గా చెప్పాలి, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి. అన్నెసెసరీ థింగ్స్ని రిమూవ్ చేయాలి. మీరు ఎంతమంది అయినా నాకు చాలా వీడియోస్లో కమెంట్ పెట్టుంటారు, సార్ యూ మిస్డ్ ఎ లాట్, యూ మిస్డ్ సంథింగ్ అని. ఐ మిస్డ్ వాంటెడ్లీ. సో అలానే ఇక్కడ దీన్ని మిస్ చేస్తాను, అంటే గ్లాన్స్ చెప్తాను, పైన చెప్తాను. డెప్త్ అవసరం లేదు, ఎగ్జామ్కి రాదు. నెక్స్ట్ స్టేట్ పార్టీస్. స్టేట్ పార్టీస్ ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కదా పార్టీస్, ఆ పార్టీస్ గురించి కూడా తెలుసుకుంటాము. దాని తర్వాత మనం తెలుసుకోబోయేది ఛాలెంజెస్ టు పొలిటికల్ పార్టీస్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామ్. ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, 4 ఛాలెంజెస్ ఉంటాయి, అవి చెప్తాను. దాని తర్వాత హౌ కెన్ పార్టీస్ బి రీఫార్మ్డ్? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండగా ఈ పార్టీస్ మనం ఎలా రీఫార్మ్ చేయాలి, ఎలా ఏమేమి మార్పులు రావాలి అనేది తెలుసుకుంటాం. విత్ దట్ ద లెసన్ హ్యాస్ ఫినిష్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఒక చిన్న మెమరీ మీతో షేర్ చేసుకోవాలి. నేను ఒక 7 months to 1 year, ఒక 7 months ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. ఇది యూట్యూబ్ ఫ్యామిలీకి తెలీదు, లోకల్ పీపుల్కి తెలిసి ఉంటుంది, అందరికీ తెలియాలని చెప్తున్నా.
సో ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు డెమో క్లాస్ ఇవ్వాలి కదా. నేను ఈ 4 సబ్జెక్ట్స్లో, ఈ 4 బుక్స్లో పొలిటికల్ పార్టీస్ ఎందుకో నాకు చూడడానికి ఏముంది దీంట్లో, వై డూ వీ నీడ్, హౌ, ఎలా రిఫార్మ్ చేయాలి, ఎన్ని పార్టీస్ ఉన్నాయి, నేషనల్ పార్టీ అంటే ఈజీనే కదా అనేసి అలా చూసుకొని వెళ్ళి డెమో ఇచ్చాను. ఈ లెసన్తోనే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ టీచర్గా చేరాక మన లిమిట్ ఇక్కడ వరకే కాదు, ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పి యూట్యూబ్లో ఎడ్యుకేషన్ వీడియోస్ చేద్దామనే థాట్ వచ్చింది. ఆ థాట్ వల్ల నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం, మీ అందరికీ రీచ్ అవ్వడం, మీ అందరికీ పరిచయం అవ్వడం, మీరందరూ నన్ను వెల్కమ్ చేయడం, ఈరోజు ఇన్ని వ్యూస్, ఇన్ని వాచ్ అవర్స్, మానిటైజేషన్ ఫినిష్ అయ్యి సాటిస్ఫాక్షన్ యూట్యూబ్లో నాకు దక్కింది. ఇదంతా ఈ ఒక్క లెసన్తో స్టార్ట్ అయింది. సో నాకు ఈ లెసన్ చాలా ఇష్టం. ఖచ్చితంగా ఈ లెసన్ మీరు వినేంతసేపు ఇంట్రెస్టింగ్గా, ఫన్గా ఉంటుంది, నేను హామీ ఇస్తున్నా. ఓకే, ఎక్కువ ల్యాగ్ వద్దు, వేరే వీడియోస్లో మాట్లాడుకుందాం. కానీ ఆ వేరే వీడియోస్ కూడా చూడండి. మీరు స్వార్థపరలే, మీ చదువు వీడియోలు మాత్రం మీరు చూసేసుకుంటున్నారే, వేరే వీడియోస్లో కూడా ఉండేది నా ఫేసే కదా, అది ఎందుకు చూడరు? టైం వేస్ట్ అయిపోతుందన్నా. నిజం చెప్పండి, మీరు అసలు టైం వేస్టే చేయట్లేదా? ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియో పెట్టినా చూడండి. ఓకే, నచ్చితే చూస్తారులే, కానీ మనం రిక్వెస్టింగ్ రాదు, యాటిట్యూడ్ అనుకోకండి. ఇదే నేను మీకు నచ్చాను, మళ్ళీ మారడం వద్దు, రిక్వెస్ట్గా మాట్లాడడం. నేను ఎలా ఇప్పుడు మాట్లాడుతున్నాను అదే మీకు నచ్చాను. సో ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఓకే, ఇంకేమన్నా ఉంటే లాస్ట్లో మాట్లాడుకుందాం. ఓకే, ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. వై డూ వీ నీడ్ పొలిటికల్ పార్టీస్. వై డూ వీ నీడ్ పొలిటికల్ పార్టీస్ తెలుసుకునే ముందు అసలు పొలిటికల్ పార్టీ అంటే ఏంది? ఒక జనరల్ రాజకీయ పార్టీ అని అందరికీ తెలుసు తెలుగులో. దాన్ని డిఫైన్ చేయడం ఎలా అంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ కంబైన్ టుగెదర్ విత్ సేమ్ ఐడియాలజీ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి సేమ్ ఐడియాలజీ ఉంటుంది. అంటే డెమోక్రసీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పాలించాలని ఆ ఐడియా ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి గవర్నమెంట్ని రన్ చేయడం, దీన్నే పొలిటికల్ పార్టీస్ అంటాం. సో వై డూ వీ నీడ్ పొలిటికల్ పార్టీస్, మనకి ఎందుకు పొలిటికల్ పార్టీస్ ఇంపార్టెంటో ఒకసారి ఒక చిన్న కథ లాంటివి చెప్తాను, బుక్లో ఉండేదే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మనకు కళ్ళ ముందర కనబడే విజిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి? పొలిటికల్ లీడర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర, మన ఊర్లో ఒక సర్పంచ్ ఉంటాడు. మనకు ట్యాంక్లో వాటర్ రావట్లేదు, డ్రైనేజ్ క్లీన్ అవ్వట్లేదు, రోడ్స్ సరిగ్గా లేవు అనేది మనం వెళ్ళి సర్పంచ్ని అడుగుతాం. కానీ నిజానికి సర్పంచ్ అవి చేయడు. బట్ హీఈస్ ఎ పొలిటికల్ హెడ్ ఆఫ్ అవర్ విలేజ్. సో వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, జనరల్గా ఎవరు చేస్తారు సొసైటీలో? గవర్నమెంట్ అనేది ఇప్పుడు రోడ్స్ వేయాలన్నా, ఈ డ్రైనేజు ఇవన్నీ చూసుకునేదానికి సపరేట్ మున్సిపాలిటీ ఉంటుంది గవర్నమెంట్. ఇంకోటి ఈ ల్యాండ్ పరంగా ఇలాంటివి ఏమైనా చూసుకోవాలంటే ఎంఆర్ఓ, విఆర్ఓ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. కానీ వాళ్ళు మనకు అప్రోచ్ అందుబాటులో ఉండరు, అవైలబుల్గా ఉండరు. సో మనకు అవైలబుల్గా ఉండేది, మన కళ్ళకు కనబడేది గవర్నమెంట్ లాగా ఎవరు? పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు. వాళ్ళకెళ్ళి మన ప్రాబ్లం చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక విలేజ్లో ఉండే ప్రజలందరూ వెళ్ళి ఆ ఊరి సర్పంచ్ని మన ఊర్లో రోడ్స్ సరిగ్గా లేవని చెప్పుకుంటే ఆ సర్పంచ్ ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి రోడ్స్ కోసం ఫండ్స్ తీసుకొచ్చి రోడ్స్ వేపిస్తాడు. ఎందుకు ఇక్కడ అతను ఎందుకు చేయించాలంటే హీ నీడ్స్ ఓట్స్ ఫ్రమ్ అస్. మనం ఎందుకు అతను అడుగుతామంటే వీ ఓటెడ్ హిమ్, నాట్ ద గవర్నమెంట్ ఆఫీసర్. సో ఇది పొలిటికల్ పార్టీస్. చూసారా, పొలిటికల్ పార్టీ ఉండడం వల్ల దాంట్లో నుంచి వచ్చిన పొలిటికల్ లీడర్స్నే కదా మనం అప్రోచ్ అవుతున్నాం. మన కళ్ళ ముందర కనపడే గవర్నమెంట్ ఏంటి? పొలిటికల్ లీడర్స్. వాళ్ళ వెనకాల రన్ అయ్యే గవర్నమెంట్ మొత్తం మన కళ్ళకు కనపడదు, అంత అప్రోచ్గా అవైలబుల్గా ఉండదు. అర్థమవుతుందా? దట్స్ వై వీ నీడ్ పొలిటికల్ పార్టీస్. సో పొలిటికల్ పార్టీ అంటే డెఫినేషను, వై డూ వీ నీడ్ పొలిటికల్ పార్టీస్ అర్థమైంది కదా. సో టర్న్ ద పేజ్. నెక్స్ట్, thus parties reflect fundamental policies divisions in a society. Parties are about a part of the society and thus involves partisanship. అంటే రాజకీయ పార్టీలు అన్నీ కూడా సొసైటీలో భాగమే, దాంట్లో కూడా మనుషులే, నార్మల్ పీపులే ఉంటారు. కానీ ఇట్ షోస్ పార్టిసన్షిప్. పార్టిసన్షిప్ అంటే రెస్ట్రిక్టెడ్ టు వన్ పార్టీ. ఆ పీపుల్ ఒక పార్టీకి స్టిక్ ఆన్ అయ్యి ఆ పార్టీని మాత్రమే ప్రమోట్ చేస్తారు, ఆ పార్టీ పాలసీస్ని మాత్రమే ప్రమోట్ చేస్తారు. ఈ పార్టిసన్షిప్ అనే కీవర్డ్ కూడా 1 మార్క్కి రావచ్చు, చూసుకోండి. ఏ పర్సన్ హూ ఈ స్ట్రాంగ్లీ కమిటెడ్ టు ఏ పార్టీ, గ్రూప్ ఆర్ ఫ్యాక్షన్. పార్టిసన్షిప్ ఇస్ మార్క్డ్ బై ఏ టెండెన్సీ టు టేక్ ఏ సైడ్ అండ్ ఇనబిలిటీ టు టేక్ ఏ బ్యాలెన్స్డ్ వ్యూ ఆన్ అన్ ఇష్యూ. అంటే ఒక పార్టీకి స్టిక్ అయ్యి ఆ పర్సను సొసైటీని వ్యూ చేయాలి, సొసైటీలో పార్టిసిపేట్ చేయాలి. ఏం చేసినా పార్టీ కోసమే, పార్టీ పేరు మీద, దాన్నే పార్టిసన్షిప్ అంటాము. నెక్స్ట్
1 మార్క్ క్వశ్చన్లు ఇది ఆల్రెడీ వచ్చింది లాస్ట్ 2-3 ఇయర్స్ పేపర్లో. హూ ఆర్ దేర్ ఇన్ ఏ పొలిటికల్ పార్టీ? అసలు పొలిటికల్ పార్టీలో ఎవరు ఉంటారు? ఈ 3 కీ ఈ లైన్స్ రాసేసామంటే లీడర్స్, యాక్టివ్ మెంబర్స్, ఫాలోవర్స్, 1 మార్క్. చెప్పండి, ఒక పొలిటికల్ పార్టీలో లీడర్స్ ఉంటారు, యాక్టివ్ మెంబర్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. లీడర్స్ అంటే రాజకీయ నాయకులు, యాక్టివ్ మెంబర్స్ అంటే ఆ పార్టీ కోసం పార్టిసిపేట్ చేసే పీపుల్, ఫాలోవర్స్ అంటే ఆ పార్టీని నమ్మే నార్మల్ కామన్ పీపుల్ అనమాట. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ పార్టీని ట్రస్ట్ చేస్తున్నా, పర్టికులర్ పార్టీకే ఓటేద్దామని డిసైడ్ అయినా, ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ దట్ పార్టీ. యాక్టివ్ మెంబర్ అంటే ఆ పార్టీలో నేను ఒక మెంబర్ని, ఆ పార్టీ పనుల కోసం తిరుగుతాను, ఆ పార్టీ పనులన్నీ నేను చేసి పెడతాను. లీడర్ అంటే అది గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు దే విల్ టేక్ అప్ ద గవర్నమెంట్. సో పొలిటికల్ పార్టీలో లీడర్స్, యాక్టివ్ మెంబర్స్, ఫాలోవర్స్, అంతే. నెక్స్ట్ ఫంక్షన్స్. వై డస్ ఎ పొలిటికల్ పార్టీ డూ? వాట్ డస్ ఎ పొలిటికల్ పార్టీ? అసలు పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి? వెరీ క్రిస్ప్గా చెప్తా, ఇంత సోది చెప్పను. ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే 6 పాయింట్స్ ఉంటాయి, 7 పాయింట్స్ ఉంటాయి. 7 పాయింట్స్ ½ మినిట్ వేసుకోవచ్చు, లేదా 1 మినిట్ వేసుకుంటే 7 మినిట్స్లో అయిపోతే చూసుకోండి. ఫస్ట్ పాయింట్, పార్టీస్ కంటెస్ట్ ఎలక్షన్స్. ఇలా రాయండి ఎగ్జామ్లో. మీరు అడుగుతున్నారు కదా ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏదైనా టిప్స్ ట్రిక్స్ అని, ఇవే సపరేట్గా వీడియో కూడా చేస్తాను. బట్ గుర్తొచ్చినప్పుడు చెప్తే ఇంకా బాగుంటుంది. ఏదైనా ఆలోచించుకొని చెప్పడం కాదు, ఇన్స్టెంట్గా నోట్లోంచి వచ్చేది జెన్యూన్గా ఉంటుంది, ఒరిజినల్గా ఉంటుంది. ఫంక్షన్స్ని ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఎలా రాయాలంటే పాయింట్ 1 అని పెట్టి డైరెక్ట్గా పారాగ్రాఫ్ రాయకుండా ఒక హెడ్లైన్ పెట్టండి. ఆ హెడ్లైన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్కి పార్టీస్ కంటెస్ట్ ఎలక్షన్స్ దాన్ని పెట్టి కింద రాయండి. ఇన్ మోస్ట్ డెమోక్రసీస్, చాలా డెమోక్రసీస్లో పార్టీస్ అనేది ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాయి. ఎలా కంటెస్ట్ చేస్తాయంటే వేరే వేరే కంట్రీకి డిఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒకలాగా ఉండొచ్చు, ఇండియాలో ఒకలాగా ఉండొచ్చు, చైనాలో ఒకలా ఉండొచ్చు. అమెరికా, యూకే ఇలాంటి కంట్రీస్లో ఎలా ఉంటుందంటే ఆ పొలిటికల్ పార్టీ పీపుల్ అందరూ కలిసి లీడర్స్ని ఎన్నుకుంటారు అనమాట, ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి అనేసి. అదే ఇండియాలో ఎలాంటిదంటే ఆ పార్టీలో టాప్ లీడర్ ఉంటాడు, వాడు ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి ఎమ్మెల్యేగా, ఎంపీగా అని ఆ టాప్ లీడర్ టికెట్ ఇస్తాడు. మీకు తెలిసే ఉంటుంది, మనందరం సేమ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి మన ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు ఒక పార్టీ XYZ అనే పార్టీ పేరు వద్దు, ఒక XYZ అనే పార్టీ గురించి మనము దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఆ లీడర్ని అప్రోచ్ అయితే ఆ లీడర్ మనకు టికెట్ ఇచ్చాడు అనుకోండి, ఆ టికెట్ తీసుకొని ఆ నియోజకవర్గంలో మనము ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగాను పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే అమెరికాలో ఇలా ఉంటుంది సిచ్యువేషన్. అమెరికాలో ఎలా ఉంటుంది, మెంబర్స్, సపోర్టర్స్ ఆఫ్ ద పార్టీ చూస్ ఇట్స్ క్యాండిడేట్. అంటే ఒక పార్టీ ఉంటుంది, ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ పార్టీలో ట్రంపే నిలబడాలి అని ఎవరు చెప్తారంటే ఆ పార్టీలో ఉండే మెంబర్స్, ఆ పార్టీని సపోర్ట్ చేసేటోళ్ళు, ఓకేనా. వాళ్ళు ఇతను ఉండాలి అని చెప్తే అతను నిలబడుకుంటాడు. కానీ ఇక్కడ ఇలా కాదు, ఈ లీడరు ఇతను ఉండాలని చెప్పుకుంటే వీళ్ళు నిలబడతారు, ఆపోజిట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, పార్టీస్ పుట్ ఫార్వర్డ్ డిఫరెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. పార్టీస్ ఫంక్షన్ ఏంటంటే వాటి యొక్క పాలసీస్ని, వాటి యొక్క ప్రోగ్రామ్స్ని ముందర పెడతాయి, మన ప్రజలకి ముందర పెడుతుంది. పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే లైక్ మేనిఫెస్టో అంటారు. అంటే నా పార్టీ గవర్నమెంట్లోకి వస్తే నేను ఏం చేస్తాను, ఏంటి, పెన్షన్ 500 రూపీస్ ఇంక్రీజ్ చేస్తాను ఉన్న పెన్షన్ కంటే, ఇమీడియట్గా అన్ని రోడ్స్ని బాగా రిపేర్ చేసి పెడతాను. నెక్స్ట్ ఉండుకొని డ్రైనేజ్ సిస్టమ్ని మాడిఫై చేస్తాను. నెక్స్ట్ ఉండుకొని ఎడ్యుకేషన్ పరంగా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇలా చాలా ఉంటాయి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. ఇలాంటి మేనిఫెస్టో పాలసీస్, వాళ్ళ పాలసీస్ని ముందర పెడతారు. ఇది చెప్తాడు ప్రచారానికి వచ్చినప్పుడు, మన పార్టీ రూలింగ్లోకి వచ్చిందంటే నేను ఇది చేస్తాను, అది చేస్తాను అనేసి. సో అది పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ పార్టీస్ ముందర పెడతారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కటి, అంటే ప్రతి పార్టీ ఒకటే ఫాలో అవ్వదు, కాపీ క్యాట్ లాగా. స్లైట్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఒకరు వచ్చి పెన్షన్ గురించి డిస్కస్ చేస్తే ఇంకో పార్టీ కూడా పెన్షన్ గురించే డిస్కస్ చేస్తుంది. కొత్త ఐడియాతో ముందరకు రాదు, ఏదో ఒకటో రెండో వ్యారీ అవుతాయి, బట్ డిఫరెన్స్ కదా, అది మ్యాటర్. నెక్స్ట్ పాయింట్, ఇంక ఈ పాయింట్ మొత్తం ఇక్కడ ఇంతలా ఉంది పారాగ్రాఫ్, మీరేంటి ఇంతే చెప్పాడు అనుకోకండి. ఆ పారాగ్రాఫ్ మొత్తం మీనింగ్ ఇదే. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు రాసిన మార్క్స్ వస్తాయి, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు దీన్నే యాజ్ ఇట్ ఈస్ దింపేసిన మార్క్స్ వస్తాయి. ఎందుకు డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నానంటే నా ఛానల్ని తెలుగు మీడియం వాళ్ళు చాలామంది చూస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు చాలామంది చూస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రైవేట్ స్కూల్లో పాపం వాళ్ళ టీచర్స్ ఎంతో బాగా చెప్తా ఉంటారు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కూడా చెప్తారు బాగానే, నేను కాదనట్లా, కానీ అంత ఎఫెక్టివ్గా వాళ్ళకి మెటీరియల్స్ కూడా ఉండవు కదా. సో నా వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అందుకే నేను ఇలా డిఫరెన్షియేట్ చెప్తున్నాను. మీరు ఏం ఫీల్ అవ్వకండి, దీన్నిట్టే నేను చెప్పిన మాటలను అట్టే రాసేయండి, ఖచ్చితంగా మార్కులు వస్తాయి. ఓకే, నెక్స్ట్
ఇలా పాలసీస్ ప్రోగ్రామ్స్ ముందర పెట్టి ఎలక్షన్స్లో ఒక పార్టీ విన్ అయ్యి రూలింగ్లోకి వచ్చిందంటే దాన్ని రూలింగ్ పార్టీ అంటాం, అంటే గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. అదే ఓడిపోయిన పార్టీ అపోజిషన్ పార్టీ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది డెమోక్రసీలో. ఎట్లా రూలింగ్ పార్టీ చేతిలో పవర్ వచ్చేసింది కదని వాళ్ళు అన్యాయాలు చేస్తే చూసి విమర్శించాల్సింది ఎవరు? అపోజిషన్ పార్టీ. ఇదే జరుగుతుంది సొసైటీలో, మనం చూస్తూనే ఉన్నాం. కొత్తగా లెసన్లో ఏం లేదు. పొలిటికల్ పార్టీస్ అనేది మన రియల్ లైఫ్లో డైలీ టు డైలీ లైఫ్లో మనం మీమ్స్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసేదే, టీవీలో చూసేదే, న్యూస్ ఛానల్స్లో. ఓకే, నెక్స్ట్ పార్టీస్ ప్లే ఎ డెసిసివ్ రోల్ ఇన్ మేకింగ్ లాస్ ఫర్ ఏ కంట్రీ. అంతే కదా, ఒక గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ గవర్నమెంటే కదా లాస్ని ఫ్రేమ్ చేస్తుంది. సో పార్టీసే కదా నథింగ్ బట్ ఫ్రేమ్ లాస్. విచ్ పార్టీ విన్ ఎలక్షన్స్, దట్ పార్టీ విల్ ఫ్రేమ్ ద లాస్. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ పార్టీస్ ఫామ్ అండ్ రన్ ద గవర్నమెంట్. అంటే ఎలక్షన్స్లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసి రన్ చేస్తారు. వాళ్ళ మధ్యనే మినిస్ట్రీస్ని పంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిసి కంటెస్ట్ చేసి విన్ అయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు, నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి హెడ్, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి హెడ్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి హెడ్. వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళు షేర్ చేసుకుంటారు మినిస్ట్రీస్ని. ఈ మినిస్ట్రీని ఈ పార్టీ వాళ్ళు తీసుకుంటారు, ఈ మినిస్ట్రీ అట్లా షేర్ చేసుకొని గవర్నమెంట్ని ఫామ్ చేసి రన్ చేస్తారు. దట్ ఈస్ ద పాయింట్ విచ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద పాయింట్ 4. నెక్స్ట్ పాయింట్ 5, దోస్ పార్టీస్ దట్ లాస్ ఇన్ ద ఎలక్షన్స్ ప్లే ద రోల్ ఆఫ్ అపోజిషన్. ఇదే కదా ఇందాక చెప్పాను, విన్ అయిన పార్టీ రూలింగ్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి రన్ చేస్తుంది. లూజ్ అయిన పార్టీ ఎలక్షన్లో లూజ్ అయిన పార్టీ అపోజిషన్ పార్టీ, వీళ్ళేం చేస్తారు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద రూలింగ్ పార్టీ. దట్స్ ఇట్. నెక్స్ట్ 6th పాయింట్, పార్టీస్ షేప్ పబ్లిక్ ఒపీనియన్, దే రైజ్ అండ్ హైలైట్ ఇష్యూస్. పార్టీస్ హ్యావ్ lakhs of members and active spread all over the country. ఓకే, డన్. పార్టీస్ ప్లేస్ షేర్ పబ్లిక్ ఒపీనియన్. అవును కదా, ఎందుకంటే ఆ పార్టీ గెలిచిందంటే ఎవరి వల్ల? పబ్లిక్ వల్ల. ఆ పబ్లిక్ ఓట్లు వేయడం వల్ల. సో వాళ్ళకి ఏం కావాలనే కదా ముందరకు తీసుకెళ్లేది పార్టీ, అంతే కదా. సో పార్టీ షేర్ పబ్లిక్ ఒపీనియన్ అంటే దాని మీనింగ్ ప్రతి ఒక్క పబ్లిక్ ఒపీనియన్ ఎలా షేర్ చేసుకుంటుంది, ఇలా ప్రచారాలకు వెళ్ళినప్పుడు సో అండ్ సో విలేజ్లో సో అండ్ సో ప్రాబ్లమ్స్ అన్నిటిని నోట్ చేసుకొని నేను రూలింగ్లోకి వస్తే నేను ఇవన్నిటిని సాల్వ్ చేస్తానని మాటిచ్చి దాన్ని సాల్వ్ చేసిందంటే వాళ్ళ ప్రజల యొక్క అభిమతాన్ని వీళ్ళు స్వీకరించి తీర్చినట్టే కదా. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ పార్టీస్ ప్రొవైడ్ పీపుల్ యాక్సెస్ టు గవర్నమెంట్ మెషినరీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. పార్టీస్ ప్రొవైడ్ పీపుల్ యాక్సెస్ టు గవర్నమెంట్ మెషినరీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంటంటే, ఓకే సమ్ కాల్ వచ్చింది, సారీ. పార్టీస్ ప్రొవైడ్ పీపుల్ యాక్సెస్ టు గవర్నమెంట్ మెషినరీ అండ్ వెల్ఫేర్ స్కీమ్. గవర్నమెంట్ మెషినరీ అంటే గవర్నమెంట్ ఆర్గాన్స్, గవర్నమెంట్ వింగ్స్, అంటే గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసే సో మెనీ థింగ్స్. ఇవన్నిటిని పార్టీసే కదా మనకు ప్రొవైడ్ చేసే. అంటే పార్టీ అంటే మీరు బాగా గమనించండి, ఆ పార్టీ రూలింగ్లోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ఎన్నో స్కీమ్స్ మనకు అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ మెషినరీ. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఫుడ్ విత్ మినిమమ్ ఆఫ్ కాస్ట్. ఈజ్ ఇట్? నెక్స్ట్ మీకు తమిళనాడులో ఒక కొత్త సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఏంటంటే ప్రతి విలేజ్లో ఒక బూత్ లాంటిది పెట్టారు, గవర్నమెంట్ బూత్. అక్కడ వెళ్ళి మన సమస్య చెప్పుకోవచ్చు. అది డైరెక్ట్గా మినిస్టర్ వరకు రీచ్ అవుతుంది. ఎలా ఉంది ఐడియా? బాగుంది కదా. సో ఇలాంటివంతా పార్టీసే కదా ప్రొవైడ్ చేస్తాయి. ఆ పార్టీ రూలింగ్లోకి వస్తే అలా కొత్త మెషినరీస్ని తీసుకొస్తాయి. నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్. వెల్ఫేర్ అంటే అభివృద్ధి, అందరికీ అభివృద్ధి చేపట్టే స్కీమ్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేసేది ఎవరు? పార్టీస్. సో ఆల్ 7 పాయింట్స్ ఫినిష్డ్. ఫంక్షన్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్. సో మీరు ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ నెసెసిటీ. ఎంతవరకు అవసరం మనకు పొలిటికల్ పార్టీస్ అంటే, ఆల్ దీస్ ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ద పార్టీస్. ఒక్కసారి ఈ ఫంక్షన్స్ అన్నిటినీ లేకుండా సొసైటీని చూడండి. విల్ ఇట్ బీ ఎ డెమోక్రటిక్ సొసైటీ? విల్ ఇట్ బీ యాక్సెసిబుల్ సొసైటీ? ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ ఫర్ ద కామన్ మ్యాన్ వితౌట్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీ లేకుండా గవర్నమెంట్ మెషినరీని మనం అందుబాటులోకి తీసుకురాగలుగుతామా? మనం పొందగలుగుతామా? వితౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ వెల్ఫేర్స్ అనే స్కీమ్లు అనేది ఎవరు తీసుకొస్తారు? అర్థమవుతుందా? సో ఎంతవరకు నెసెసరీ అంటే పొలిటికల్ పార్టీస్ ఈ 7 ఫంక్షన్స్ మనకు ప్రొవైడ్ చేస్తాను, అంత నెసెసరీ. నెక్స్ట్ ఎవ్రీ క్యాండిడేట్ ఇన్ ద ఎలక్షన్స్ విల్ బీ ఇండిపెండెంట్. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ చెప్తున్నాడు పొలిటికల్ పార్టీయే లేదు,
అసలు పార్టీయే లేదు. పార్టీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, పార్టీయే లేదు. ఎవడు గ్రూప్ లేదు, ఎవడెవడికి ఇండివిజువల్. నేను ఈ రోజు నుంచి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నా, నేను పోటీగా నిలబడుతున్నా, రాజకీయ నాయకుడిని అవుతున్నా, నా ఫ్రెండ్ అంతే, ఇంకొకటి అందరూ అలా సపరేట్గా నిలబడితే ఓట్స్ అన్ని స్ప్లిట్ అయిపోతాయి. వాడికి ఒక 10, నాకు ఒక 20. ఇప్పుడు స్కూల్లో చూడండి, క్లాస్ రూమ్లో 5-6 మెంబర్స్ నిలబడతారు, వాళ్ళకు ఓట్లు వేస్తాం, ఎవడు టాప్ వస్తే వాడిని లీడర్గా ఎన్నుకుంటాం. అలా కాకుండా లీడరే లేడు, ఎవడైనా నిలబడచ్చు అంటే 40 మంది క్లాస్లో ఉంటారు, 40 మంది పైకి నిలబడి నేను లీడర్ అవుతాను చేయదైతే ఎవడికి ఓటేసుకుంటాడు? దిస్ ఈజ్ ద నెసెసిటీ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. అందుకే ఒక 4-5 నిలబడితే ప్రజలందరూ స్టూడెంట్స్ అందరూ, రే నువ్వు నా ఫ్రెండ్, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు సమన్యాయం చేస్తావు, ఈక్వాలిటీని చూపిస్తావు, నువ్వు నిలబడు, నా ఐడియాలజీ నువ్వు ఫాలో అవుతున్నావు, నువ్వు నిలబడు అని ఒక 4-5 ఫ్రెండ్స్ ఒకరిని నిలబెడతారు. ఇంకో 5-6 మంది ఫ్రెండ్స్ ఇంకొకరు నిలబడతారు. వాళ్ళల్లో మళ్ళీ ఓటింగ్ జరిగి ఒక లీడర్ వస్తాడు. ఇదే కదా నథింగ్ బట్ ఎ పొలిటికల్ పార్టీ. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫార్మ్డ్ విత్ ద సేమ్ ఐడియాలజీ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ అండ్ ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ రన్ ద గవర్నమెంట్. దట్స్ ఇట్. నెక్స్ట్, ఓకే, అంటే చూస్తున్నా నేనేమన్నా మిస్ చేశానా అని. ఓకే, హౌ మెనీ పార్టీస్ షుడ్ వీ హ్యావ్? మనకి ఎన్ని పార్టీస్ ఉన్నాయి మన భారతదేశంలో? అవర్ ఇండియా హ్యావ్ మోర్ దెన్ 750 పొలిటికల్ పార్టీస్ రికగ్నైజ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 334. ఇవంతా మీకు అన్నెసెసరీ, బట్ చెప్తున్నా. అండర్ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ మేనేజెస్, రెగ్యులేట్స్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ ఎలక్షన్స్. ఓకేనా? అంటే పొలిటికల్ పార్టీస్ని, ఎలక్షన్స్ని మానిటర్ చేసి మేనేజ్ చేసేదంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పార్టీని రికగ్నైజ్ చేస్తేనే అది పొలిటికల్ పార్టీ, అది ఎలక్షన్స్లో అది పార్టిసిపేట్ చేయగలుగుతుంది, లేదంటే లేదు. సో ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 750 కంటే ఎక్కువ పార్టీస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, నెక్స్ట్, ప్రతి కంట్రీలో ఇలానే ఉంటుందా అంటే లేదు. కొన్ని పార్టీస్ అంటే ఎలా ఉంటుందంటే 2 పార్టీ సిస్టమ్, సింగిల్ పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్ ఇలా ఉంటాయి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, సింగిల్ పార్టీ సిస్టమ్ ఏంటంటే ఆ కంట్రీ మొత్తానికి ఒకటే పార్టీ, మరి ఎవరు ఆపోజిట్ లేరా అంటే ఉండరు. ఆ ఒకటే పార్టీ, వాళ్ళల్లో మెంబర్స్ అందరూ మాట్లాడుకొని ఒక లీడర్ని ఎన్నుకుంటాడు, అయిపోయింది. ఎగ్జాంపుల్ ఏమన్నా తెలుసా మీకు? చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది, విచ్ ఇస్ ద లార్జెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్. ఆ పార్టీ ఒకటే, చైనా మొత్తానికి కలిపి ఒకటే పార్టీ. సో అక్కడ ఎలక్షన్స్ ఏమి అంటే ఉంటాయి, వాళ్ళల్లో ఒకరిని ఎన్నుకొని వాళ్ళకి ఓటేసుకొని ఓకేనా అనుకుంటే రన్ చేసుకుంటారు గవర్నమెంట్. సింగిల్ పార్టీ సిస్టమ్ ఆర్ 1 పార్టీ సిస్టమ్. నెక్స్ట్, 2 పార్టీ సిస్టమ్ ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా? 2 పార్టీ సిస్టమ్ అంటే 2 పార్టీలు ఉంటాయని కాదు, ఎన్నైనా పార్టీలు ఉండొచ్చు, కానీ మొత్తం ఓట్ షేర్, మొత్తం మ్యాక్సిమం ఓట్ షేర్ ఆ 2 పార్టీస్కే వెళ్తాయి. ఓకేనా? దాన్నే 2 పార్టీ సిస్టమ్ అంటారు. ఎనీ ఎగ్జాంపుల్? యూ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెరికా, యూ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా ఆల్సో సమ్ టైమ్స్, నాట్ నౌ. ఈ టైంలో ఇండియా సిచ్యువేషన్ మారిపోయింది. ఎలా అంటే 2004 ముందు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ రెండింటి మధ్య పోటీ. ఇప్పుడు సో మెనీ పార్టీస్, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీజేపీ పార్టీ వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, శివసేన పార్టీ వచ్చింది. నేషనల్ పార్టీస్ గురించి, పెద్ద పార్టీస్ గురించి చెప్తున్నాను నేను, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో. ఓకే, మనం దీన్ని కంటిన్యూ చేస్తూ మాట్లాడుకుందాము. ఓకే, 1 పార్టీ సిస్టమ్ అర్థమైంది. 2 పార్టీ సిస్టమ్ ఉండుకొని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ ఇలాంటి చోట్ల ఉంటాయి అన్నమాట. 2 పార్టీస్ మెజార్గా ఉంటాయి. నెక్స్ట్, మల్టీ పార్టీ సిస్టమ్ ఇండియాలో ఉంది. సో మెనీ పార్టీస్. అదే 2004 పార్లమెంటరీ ఎలక్షన్స్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ద యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అండ్ ద లెఫ్ట్ ఫ్రంట్, ఇవన్నీ ఓకే, చాలా పార్టీస్ ఉన్నాయి ఇండియాలో, దాన్నే మల్టీ పార్టీ సిస్టమ్ అంటాము. కానీ మల్టీ పార్టీ సిస్టమ్ విత్ 2 అలయన్సెస్ అని మీనింగ్ ఉంది ఇక్కడ. ఇంకోటి, 2 పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్ విత్ అలయన్సెస్, మల్టీ పార్టీ సిస్టమ్ ఏంటంటే, మల్టీ పార్టీ సిస్టంలో చాలా పార్టీస్ ఉంటాయి, కానీ అలయన్స్ అలయన్స్ అంటే కలవడం. ఒక పార్టీ ఇంకో 2-3 పార్టీలు అన్నీ కలిసి నీకు ఓట్లు స్ప్లిట్ అయిపోతున్నాయి. ఇప్పుడు టాప్ పార్టీకి 100 వచ్చినాయి ఓట్స్, ఒకడికి 50, ఒకడికి 40, ఒకడికి 20. ఒరే, మన ముగ్గురం కలిస్తే
ఆ 100 వచ్చిన డామినేట్ చేయొచ్చు, వచ్చిన మినిస్ట్రీస్ని మనం అందరం పంచుకొని మనం ముగ్గురం కలిసి గవర్నమెంట్ రూల్ చేద్దాం అనుకుంటారు. దాన్నే అలయన్స్ అంటాం. ప్రస్తుతం మన ఆంధ్రలో జరిగింది అంతే కదా. ఏ పార్టీస్ అలయన్స్ ఫామ్ అయినాయో ఒకసారి కమెంట్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్, 2 పార్టీ సిస్టమ్ అర్థమైంది, మల్టీ పార్టీ సిస్టమ్ విత్ అలయన్సెస్ అర్థమైంది, మల్టీ పార్టీ సిస్టమ్ అర్థమైంది, 1 పార్టీ సిస్టమ్ అర్థమైంది. ఓకే, డన్. మీరు మాత్రం నేను స్కిప్ చేస్తున్నాను ఫీల్ అవ్వకండి. డెఫినెట్గా ఎగ్జామ్లో ఎప్పుడైనా ఈ లెసన్ వచ్చినప్పుడు మీరు గమనించండి, నేను చెప్పిన దాన్ని దాటేమన్నా వచ్చిందేమో, అప్పుడు నేను ఆన్సర్ చేస్తాను మీ క్వశ్చన్కి. ఇప్పటి వరకు కూడా నేను చాలా లెసన్స్ చెప్పాను. ఆ లెసన్స్లో మీరు స్కిప్ చేశారు అని కొంతమంది కమెంట్స్ పెట్టారు కదా, ఆ కమెంట్ పెట్టిన స్కిప్ చేసిన పాయింట్ ఎగ్జామ్లో ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారో నాకు చెప్పండి. అది ఇంకోటి లెసన్ లాస్ట్లో మాట్లాడుకుందాంలే. ఓకే, సారీ, లెసన్ లాస్ట్లో మాట్లాడుకుందాం. పాపులర్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ పార్టీస్. పాపులర్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ పార్టీస్ ఏంటంటే, పొలిటికల్ పార్టీస్ డు నాట్ ఎంజాయ్ మచ్ ట్రస్ట్ అమాంగ్ ద పీపుల్ ఇన్ సౌత్ ఏషియా. అంటే ఈ పార్టీస్లో పాపులర్ పార్టిసిపేషన్ అనేది ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఒకప్పుడు రాజకీయ పార్టీ అంటే ఆ పార్టీ కొంతమంది మెంబర్స్, ఇందాక మాట్లాడుకున్నాం కదా, లీడర్స్, యాక్టివ్ ఫాలోవర్స్, యాక్టివ్ మెంబర్స్, ఫాలోవర్స్, ఇలా ఇప్పుడిప్పుడు. ఒకప్పుడు లీడర్స్, యాక్టివ్ మెంబర్స్, ఫాలోవర్స్ తక్కువ ఉండేటోళ్ళు, ఒక పార్టీనే నమ్ముకొని దాని మీద. ఇప్పుడు ఏంది తెలుసు కదా, పార్టీకి లీడర్స్ మధ్య ఏమి ఉండవు. ప్రజలు ఎంత గొడవలు పడుతున్నారో తెలుసు కదా. ఒక పార్టీ రూలింగ్లోకి వచ్చిందంటే ఇంకో పార్టీ ప్రజలు ఒకరినొకరు హామ్ చేసుకోవడాలు ఇవంతా జరుగుతున్నాయి. సో ఈ పొలిటికల్ పార్టీస్లో పార్టిసిపేషన్, పీపుల్ పార్టిసిపేషన్ అనేది ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. వన్స్ అపాన్ ఎ టైం రాజకీయ పార్టీని ఎవడు నమ్మేటోడు కాదు. అర్థమవుతుందా? రాజకీయ పార్టీని ఎవడు నమ్మేటోడు కాదు. వాడి పాలసీస్ని, వీడి పాలసీ నాకు నచ్చింది వాడికి ఓటేస్తా, అంతేగాని హార్ట్కి తీసుకోరు. ఫ్యామిలీస్ అడాప్ట్ చేసేసుకోరు. ఈ పార్టీ మన ఫ్యామిలీ ఈ పార్టీ అబ్బా, ఇప్పుడు అలానే కదా ఉంది సినారియో. సో అది విషయం. సో పొలిటికల్ పార్టీస్ డు నాట్ ఎంజాయ్ మచ్ ట్రస్ట్ అమాంగ్ ద పీపుల్ ఇన్ సౌత్ ఏషియా వన్స్ అపాన్ ఎ టైమ్, బట్ నౌ ద సేమ్ ఇస్ ట్రూ మోస్ట్ అదర్ డెమోక్రసీస్ యాజ్ వెల్. పొలిటికల్ పార్టీస్ ఆర్ వన్ ఆఫ్ ద లీస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వన్స్ అపాన్ ఎ టైమ్. Yet the level of participation of the activities of the political parties was fairly high. అంటే పొలిటికల్ పార్టీస్ ఏదన్నా మీటింగ్ పెట్టింది అనుకో, ఆ పార్టీ నాకు నచ్చిందో నచ్చలేదో, బిర్యానీ పెడతారా పోదాం, 100 రూపాయలు ఇస్తారా పోదాం, అంటే పార్టిసిపేషన్ అయితే ఉంది. వాళ్ళు ఎలా రప్పించుకుంటున్నారో పక్కన పెడితే, ఒక పార్టీ పొలిటికల్ పార్టీ లీడరు ఒక మీటింగ్ పెడితే ఎంతమంది ప్రజలు వస్తారు? వాళ్ళందరూ ప్రేమతో వెళ్తున్నారా? లేదు. సో ట్రస్ట్తో వెళ్తున్నారా, ట్రస్ట్ లేకుండా వెళ్తున్నారా పక్కన పెడితే, పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంది దీస్ డేస్. అదే ఇక్కడ మ్యాప్ ఇచ్చారు. 1971లో 38% ఉంది, 2005 వచ్చేసరికి 48% ఉంది ఫ్లక్చువేషన్స్ అనేసి. ఇవంతా అనవసరం, ఈ ఆర్టికల్ అనవసరం, బట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ లెసన్, నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేషనల్ పార్టీస్ గురించి డిస్కస్ చేద్దాము. నేను ఏదో అని ఫైర్ లాగా చెప్పట్లేదు, ఒక బిగ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఆ బిగ్ థింగ్ ఇక్కడ చెప్పాలా ఎక్కడ చెప్పాలా అర్థం కావట్లా, ఇక్కడ చెప్పి వీడియోని లెంత్ చేయడం ఇష్టం లేక సో చెప్తాను. ఆత్రం ఆగట్లా నాకు, అందుకే మెంటల్ వస్తుంది. సీరియస్గా చెప్దాం అనుకుంటాను, చెప్తా ఉంటాను, అది సడన్గా అన్ని గుర్తొస్తాను. నేను ఎందుకు సీరియస్గా మాట్లాడుతున్నాను, ఫన్గా మాట్లాడదాము అని. ఎందుకంటే వచ్చేదే ఆడికో అమావాస్యకో నేను ఇక్కడ యూట్యూబ్లో వీడియో చేస్తూ మీ ముందరికి. మీరెవరో వెయిట్ చేస్తున్నారు లేదు తెలియదు, నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నామో. ఎవరో కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు నా వీడియో కోసం. వాళ్ళు ఏంటి లేక వచ్చినాడు సీరియస్గా చెప్తున్నాడు అనుకుంటారు కదా, అందుకని. ఓకే, నేషనల్ పార్టీస్. A party which has a significant existence in more than one state is called national party. అంటే ఒక రాష్ట్రంలో కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఆ పార్టీ నమోదై ఉంటే దాన్ని నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ అంటాము. ఒక పార్టీ ఒక రాష్ట్రానికి మాత్రమే స్టిక్ అయ్యి ఆ రాష్ట్ర యొక్క పరిస్థితులను మాత్రమే పట్టించుకుంటూ ఉంటే దాన్ని స్టేట్ పార్టీ అంటాము, అంటే రాష్ట్ర పార్టీ అంటాము. పార్టీని ఏమంటాము అంతేలే, రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ. ఓకేనా? అలాగా ఇప్పుడు నేషనల్ పార్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక పార్టీ నేషనల్ పార్టీ ఎలా అవుతుంది, ఒక పార్టీ స్టేట్ పార్టీ ఎలా అవుతుంది? నాకు ఇష్టం వచ్చినట్ట నేను ఈ రోజు నుంచి మంది నేషనల్ పార్టీ, ఈ రోజు నుంచి మంది స్టేట్ పార్టీ అని చెప్పచ్చా అంటే లేదు. ఇదంతా ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ పెడుతుంది. ఇవి ఫాలో అయితే నువ్వు స్టేట్ పార్టీ, ఇవి ఫాలో అయితే నువ్వు నేషనల్ పార్టీ. అది ఏంటో ఇప్పుడు చెప్తాను. ఒక పార్టీ నేషనల్ పార్టీ అవ్వాలంటే అది ఏం చేయాలంటే, పార్టీ సెక్యూర్ అట్లీస్ట్ 6% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఇన్ అన్ ఎలక్షన్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎ స్టేట్. ఓకేనా? అంటే
ఒక పార్టీ బాగా వినండి, స్టేట్ పార్టీకి నేషనల్ పార్టీకి చెప్తాను. ఇది ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజలు, స్టూడెంట్స్, సారీ. ఎలా క్లారిటీగా చెప్పాలో చెప్తాను. ఫస్ట్ స్టేట్ పార్టీ గురించి మాట్లాడుకుందాం, చిన్నది కాబట్టి. స్టేట్స్లో ఏముంటాయి? లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి. సెంట్రల్ ఏముంటుంది? లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ ఉంటుంది. సో అది క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు స్టేట్ వరకే తీసుకోండి, మొత్తం స్టేట్స్ని మర్చిపోండి. ఒక స్టేట్లో చాలా పార్టీస్ ఉంటాయి. అది స్టేట్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలంటే ఆ పార్టీ అక్కడ ఎలక్షన్స్లో 100% ఆఫ్ ద పీపుల్ ఉంటారు, 100% ఆఫ్ ద ఓట్స్ ఉంటాయి. ఈ పార్టీ అట్లీస్ట్ 6% ఆఫ్ ద ఓట్స్ తీసుకోవాలి. అంటే ఈ 100%లో మినిమం ఈ పార్టీ 6% ఆఫ్ ద ఓట్స్ని గెలుచుకోవాలి, మరియు మినిమం 2 సీట్స్ని గెలుచుకోవాలి. అంటే ఏదో ఒక 2 నియోజకవర్గాల్లో అయినా కూడా అది సీట్స్ గెలుచుకోవాలి. అంటే 2 ఎమ్మెల్యేలన్నా గెలవాలి, 2 ఎమ్మెల్యేలు గెలవాలి. అది ఏదో ఒక నియోజకవర్గంలో. సీట్ అంటే ఏంలా, ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్ళాలంటే మనం ఎమ్మెల్యే అయితేనే కదా వెళ్ళగలుగుతాం. సో అది ఏ పార్టీ సెక్యూర్ అట్లీస్ట్ 6% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఇన్ అన్ ఎలక్షన్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎ స్టేట్ అండ్ విన్స్ అట్లీస్ట్ 2 సీట్స్ ఈజ్ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీ. 100% ఓట్స్లో 6% ఓట్స్ని గెలుచుకుంటే మరియు టోటల్ సీట్స్లో మినిమం 2 సీట్స్ గెలుచుకుంటేనే, ఈ రెండుని రూల్స్ని సాటిస్ఫై చేస్తేనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ పార్టీని రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీగా ప్రకటిస్తుంది. క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నేషనల్ పార్టీ గురించి చెప్తాను. మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఎలక్షన్స్లో 6% ఆఫ్ ద ఓట్స్ 100% ఆఫ్ ద ఓట్స్లో 6% ఆఫ్ ద ఓట్స్ గెలుచుకోవాలి. ప్లస్ ఏ పార్టీ దట్ సెక్యూర్స్ అట్లీస్ట్ 6% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఇన్ లోక్సభ సీట్స్ 545 సీట్స్లో 545 సీట్స్కి ఎంత ఓట్ షేర్ ఉంటుందో ఆ ఓట్ షేర్లో 6% ఓట్స్ని గెలుచుకోవాలి. అండ్ ఎలక్షన్ ఇన్ 4 స్టేట్, లోక్సభ ఎలక్షన్స్ ఆర్ అసెంబ్లీ ఇన్ 4 స్టేట్స్ అండ్ విన్స్ అట్లీస్ట్ 4 సీట్స్ ఇన్ ద లోక్సభ. 545 సీట్లు లోక్సభలో ఉంటే దాంట్లో మినిమం 4 సీట్లను గెలుచుకోవాలి. ప్లస్ 6% ఆఫ్ ద ఓట్ షేర్, లోక్సభ ఎలక్షన్స్ ఓట్ షేర్ని గెలుచుకోవాలి. లేదా ఒక స్టేట్లో జరిగే 4% గెలుచుకున్నా ఓకే. అంటే ఒక స్టేట్లో 6%, ఇందాక చెప్పిన దాంట్లో స్టేట్ పార్టీ, నేషనల్ పార్టీ. స్టేట్ పార్టీ 6% ఓట్, నేషనల్ పార్టీ 6% ఓట్. క్లారిటీ కంపారిజన్ చూసుకోండి. ఏడైనా 6% ఓట్స్, కాకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీలో 6% ఆఫ్ ద ఓట్స్, లోక్సభ ఎలక్షన్స్లో 6% ఆఫ్ ద ఓట్స్. ఇక్కడ 2 సీట్స్ మినిమం, ఇక్కడ 4 సీట్స్ మినిమం. అయిపోయింది క్లారిటీ. ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ చేయొచ్చు దయచేసి. ఓకే, అకార్డింగ్ టు దిస్ క్లాసిఫికేషన్, ఈ క్లాసిఫికేషన్ ప్రకారం మన రాష్ట్రంలో, మన దేశంలో 2019 క్యాలిక్యులేషన్స్ ప్రకారం 7 రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ ఉన్నాయంట. ఆ 7 నేషనల్ పార్టీస్ ఏంటో చూద్దాం. స్టార్టింగ్లోనే చెప్పాను, ఆ పార్టీస్ని డీప్ అనాలిసిస్ అవసరం లేదు. 1 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఏఐటీసీ. ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్పాలి, దీన్ని ఎలా డీల్ చేయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్ చూడండి. రేపొద్దున మీకు క్వశ్చన్ పేపర్లో ఈ సింబల్ ఇచ్చి దిస్ సింబల్ ఈజ్ మెంట్ ఫర్ విచ్ నేషనల్ పార్టీ, పార్టీ పేరు రాయాలి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, దీన్ని ఎవరు లీడర్షిప్ ఎప్పుడు లాంచ్ అయింది, డేట్ వద్దు, ఎవరు లీడర్షిప్లో లాంచ్ అయింది, మమతా బెనర్జీ. డన్. నెక్స్ట్ ఇంకేమొద్దు, ఇక్కడ ఆ ఓట్ పర్సెంట్ ఏమొద్దు, నన్ను నమ్మండి ప్లీజ్, ఎందుకంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. 1, వాడు ఎలా అడుగుతాడంటే, నేను చెప్తాను కదా, నేను చూసాను పేపర్స్ని అనలైజ్ చేశాను మీకోసమే, రైట్ అబౌట్ ఎనీ 2 నేషనల్ పార్టీస్ అంటాడు. ఇప్పుడు ఏఐటీసీ గుర్తుపెట్టుకుంటాం, దాని సింబల్ కూడా వేస్తాం, వాడు ఇంప్రెస్ అయిపోవాలి అట్లే. నెక్స్ట్ దాని లీడర్షిప్ రాస్తాం, మమతా బెనర్జీ లాంచ్ చేసింది అని. 1 థీమ్ గుర్తుపెట్టుకోండి. ఈ థీమ్ ఎందుకు, ఈ పార్టీ ఎందుకు పెట్టారంటే కమిటెడ్ టు సెక్యులరిజం అండ్ ఫెడరలిజం. అంత అయిపోయింది, ఇంకేం చెప్పకూడదు, చాలు. ఒక్కొక్క పార్టీ గురించి 3-4 పాయింట్లు. 2 పార్టీలు అడిగాడు, 8 పాయింట్స్ వస్తాయి. 7 మార్క్స్ ఈజీగా వస్తుంది, 8 మార్క్స్ ఈజీగా వస్తుంది. కానీ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. 4 మార్క్స్ క్వశ్చన్కి 8 పాయింట్స్ వస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి. బహుజన్ సమాజ్ పార్టీ, బిఎస్పి, ఏనుగు.
ఎలిఫెంట్ సింబల్ ఎందుకంటే సింబల్ ఇచ్చి 1 మార్క్ క్వశ్చన్లు అడిగినా రాసేయగలుగుతాం. 2 మార్క్స్ 4 మార్క్స్ ఆ పార్టీ గురించి అడిగినా కూడా ఓకే, బహుజన్ సమాజ్ పార్టీ ద సింబల్ ఇస్ ఎలిఫెంట్ సింబల్. ఎవరి లీడర్షిప్లో? కన్షీరామ్. ఓకే, ఇది ఎవరి కోసం? దళితులు, ఆదివాసీసు, ఓబీసీసు, రిలీజియస్ మైనారిటీస్ కోసం. అయిపోయింది, డన్. ఇంకేమొద్దు, ఏ స్టేట్స్లో ఉంది మెజారిటీ, ఏమొద్దు. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ, లోటస్ సింబల్. 1980లో ఫౌండ్ అయింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అండ్ దీని యొక్క మోటివ్ ఏంటి? ఇట్ డ్రాస్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఏన్షియంట్ కల్చర్, ఇండియాస్ ఏన్షియంట్ కల్చర్ అండ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయస్ ఐడియాస్. అంతేనా? అంటే హ్యుమానిటీ, హిందూయిజం వీటి మీద బేస్ అయిన పార్టీ. అయిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, దీన్ని నాగల్ అంటాము, నాగల్ కాదు, వరిని కోసే కత్తి. ఈ 2 సింబల్. ఈ సింబల్ ఇచ్చి ఇది ఏ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. దీన్ని మార్క్సిజం లెనినిజంని నమ్మకంతో పెట్టారనమాట, ఐడియాలజీతో. ఇక్కడ వీళ్ళ మోటివ్ ఏంటి? సెక్యులరిజం అండ్ డెమోక్రసీ. అయిపోయింది, ఇంకేమొద్దు. ఇది అడగరు. ఒకవేళ అడిగిన ఏ పార్టీస్ గురించి అడగదు చెప్పేస్తున్నా. బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. సరే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అంటే సేమ్ వరిని కోసే కత్తి కాకుండా కత్తి నాగలి, ఈ 2 వస్తుంది. దీన్ని కూడా మార్క్సిజం లెనినిజం ఐడియా మీదనే డ్రా చేశారు. ఇక్కడి యొక్క కాన్సెప్ట్ కూడా వీళ్ళ ఐడియాలజీ సోషలిజం, సెక్యులరిజం అండ్ డెమోక్రసీ. అండ్ ఇట్ అపోజెస్ ఇంపీరియలిజం. ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, టైం వేస్ట్, వద్దు. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, హస్తం సింబల్. ఇది ఓల్డెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. ఒకవేళ విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ పార్టీ ఇన్ ఇండియా అంటే కాంగ్రెస్ పార్టీ. 1885లో లాంచ్ అయింది. అంతే, ఇంకొద్దు. ఓకే, ఇది కూడా చెప్పేద్దాం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, క్లాక్ సింబల్, 1999లో ఫామ్ అయింది. అంతే, ఇంకేమొద్దు. నెక్స్ట్ స్టేట్ పార్టీస్. అదర్ దెన్ 7 నేషనల్ పార్టీస్, all other parties which have their significance in the state is called state parties. ఓకేనా? దీస్ ఆర్ కామన్లీ రిఫర్ టు యాజ్ రీజనల్ పార్టీస్. ఇక్కడ టీడీపీ తోపే. తమిళనాడులో ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. అక్కడ అన్నా డిఎంకే తోపే. ఇక్కడ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. అంటే రీజనల్ పార్టీస్, ఆ స్టేట్లో గొప్పతనం అంతే. ఇక్కడ ఏం అంత సిగ్నిఫికెన్స్ ఉండదు, బికాస్ దట్ ఈస్ ద రీజనల్ పార్టీస్. State parties is also called regional parties. That's it. Next, until 2014 no one national party is able to secure its own majority in the Lok Sabha. జనరల్గా ఈ రీజనల్ పార్టీస్ అన్నీ నేషనల్ పార్టీకి మద్దతు ఇచ్చి స్ట్రాంగ్గా లోక్సభలో పార్టిసిపేట్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2014 ముందు వరకు ఎక్కడ అలయన్స్ అనేది అంతా లేదు. 2004లో ఒకసారి జరిగింది. 2014లో బీజేపీ విత్ హ్యూజ్ మెజారిటీ రూలింగ్లోకి వచ్చింది. No one national party is able to secure its own majority in the Lok Sabha until 2014. As a result of national parties are compelled to form alliances with the state parties. 2014లో బీజేపీ పార్టీ స్టేట్ పార్టీస్తో అలయన్స్ వచ్చి సపోర్ట్ తీసుకొని హ్యూజ్ మెజారిటీతో రూలింగ్లోకి వచ్చింది. స్టిల్ నౌ బీజేపీ పార్టీస్ రూలింగ్. ఓకే, టర్న్ ద పేజ్. ఈ మ్యాప్ కూడా ఐ డోంట్ థింక్ సో కాదు, వద్దు, నన్ను నమ్మండి, వద్దు. పబ్లిక్ ఎగ్జామ్ ముందర రివిజన్ టైంలలో కావాలంటే చూసుకుందాం, కానీ ఇప్పుడు వద్దు. చెప్పిన క్వశ్చన్లని మాత్రం, చెప్పిన టాపిక్స్ని మాత్రం బాగా అర్థం చేసుకోండి. 600కి 600. సోషల్ ఒకటే చెప్తున్నాను కదా, ఎందుకు 600 అన్నాను తెలిసిన? ప్రతి సబ్జెక్ట్లో ఇలానే మీ టీచర్ వేరే సబ్జెక్ట్స్ చెప్పే టీచర్ని కూడా చెప్పినట్టు మీరు విని చదువుకుంటే 600కి 600 ఈజీగా వస్తాయి. సోషల్ అయితే 100కి 100 గ్యారంటీ. నేను చెప్పే టాపిక్స్ని మాత్రం బాగా ఫోకస్ చేయండి. 360 degreesలో ఫోకస్ చేయండి. ఫంక్షన్స్ అడిగానంటే ఫంక్షన్స్ 7 ఫంక్షన్స్ పక్కా రాసేయాలి. విత్ హెడ్డింగ్స్ అని చెప్పి హెడ్డింగ్స్ రాసేయండి, ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. మ్యాప్ పాయింటింగ్ నేను ఎలా చెప్తానో అలానే చేయండి, వస్తాయి. ఏదైతే వద్దు అంటున్నానో వద్దు. ఒకవేళ నేనే ఒక 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో లేకపోతే జనవరి ఫిబ్రవరి టైంలో ఎగ్జామ్స్కి ముందు దాని గురించి రివిజన్ వీడియో పెట్టానా, అప్పుడు వినండి, వస్తాయి. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ, ఐఎమ్ ఏ స్టూడెంట్ హూ ఆర్ మెంట్ ఫర్ ద స్టూడెంట్. ఐఎమ్ నాట్ ఏ టీచర్. ఒక టీచర్ లాగా అన్ని చదివేయండిరా బాబు అని టిక్కులు పెట్టించే టైప్ కాదు. నువ్వు ఇది చదివితే అది రావాలి ఎగ్జామ్కి. ఎందుకంటే మనకు టైం వేస్ట్, మనకు వేరే పనులు కూడా ఉంటాయి కదా, చదివే జీవితం కాదు కదా, అది మ్యాటర్. నెక్స్ట్
బాగానే ఉంది. ఒక పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, అది మనకు ఎందుకు అవసరము, నెక్స్ట్ దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో టైప్స్, సింగిల్ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, టూ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, మల్టీ పార్టీ సిస్టంలో అలయన్స్ అంటే ఏంటి, ఓకే నేషనల్ పార్టీస్ అంటే ఏంటి, స్టేట్ పార్టీస్ అంటే ఏంటి, ఇన్ని తెలుసుకున్నాం. కానీ పార్టీస్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. ఛాలెంజెస్ టు ద పొలిటికల్ పార్టీస్ అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కేర్ఫుల్గా వినండి. ఓకే, ఛాలెంజెస్ టు ద పొలిటికల్ పార్టీస్లో 4 ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాలెంజ్, ద ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ విత్ ఇన్ ద పార్టీస్. అంటే ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీని ఎందుకు అంటున్నాము, ఆల్ ఓవర్ ద వరల్డ్ దెర్ ఈస్ ఎ టెండెన్సీ ఇన్ పొలిటికల్ పార్టీస్ టువార్డ్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ వన్ ఫ్యూ లీడర్. అంటే ఒక పార్టీ తీసుకుంటే దాంట్లో టాప్ లీడర్స్ ఉంటారు, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉంటారు, లేదా పార్టీ ఫౌండింగ్ మెంబర్స్ ఉంటారు. పవర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఒక న్యూ ఎమ్మెల్యే, ఒక న్యూ పర్సన్, యంగ్స్టర్ టికెట్ తీసుకొని ఎమ్మెల్యే అయినాడు, వాడికి రెస్పెక్ట్ ఉండదు, వాడు ఐడియాలజీని వినేటోళ్ళు ఉంటారు. పార్టీ గురించి ఆలోచిస్తారు కానీ ప్రజల గురించి ఆలోచించరు, వెల్ఫేర్ గురించి ఆలోచించరు. అంతా ఛాలెంజెస్. సినిమాల్లో చూస్తూనే ఉంటాం. లీడర్ మూవీ చూసారా, లీడర్. మహర్షి మూవీ చూసారా, మహర్షి అంటున్నా, భరత్ అనే నేను మూవీ చూసారా, భరత్ అనే మూవీలో మహేష్ బాబు మంచి చేద్దాం అనుకుంటాడు, వాళ్ళ పార్టీ వాళ్ళే వద్దంటారు. లీడర్ మూవీలో రానా మంచి చేద్దాం అనుకుంటాడు, వాళ్ళ పార్టీ వాళ్ళే వద్దంటారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో పెద్దలకు నచ్చదు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు, ప్రజలకు అన్నీ ఇచ్చేస్తే ఇంకా మన విలువ ఏం తెలుస్తుంది అనే ఐడియాలజీలో ఉన్నారు. కానీ ఆ కొత్తగా వచ్చిన లీడరు రానా క్యారెక్టర్ అలా థింక్ చేయట్లా. అలానే భరత్ అనే నేనులో కూడా మహేష్ బాబుకి ఐడియాలజీతో చేస్తున్నాడు మంచి కోసమే, వాళ్ళ పార్టీ లీడర్సే ఫస్ట్ ఆపేస్తున్నారు. బికాస్ దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ ద పొలిటికల్ పార్టీ. దిస్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. దట్స్ సెకండ్ పాయింట్. సెకండ్ ఛాలెంజ్, డైనెస్టిక్ సక్సెషన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వన్. డైనెస్టిక్ సక్సెషన్ అంటే వారసత్వం. సినిమాల్లో వారసత్వం, నెపోటిజం సినిమాల్లో వారసత్వం. అలానే పార్టీస్లో కూడా సీఎం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొడుకో కూతురు అంటే నెక్స్ట్ వాళ్ళే అని ముద్ర. అర్థమవుతుందా? అలాగా అది కరెక్టా? లేదు కదా. ఇప్పుడున్న సీఎం ద గ్రేట్ సీఎం అనుకుందాం. నేను ఆంధ్ర గురించి మాట్లాడతా, తెలంగాణ గురించి మాట్లాడట్లా. ఒక పర్టికులర్ స్టేట్, ఆ పర్టికులర్ స్టేట్లో పర్టికులర్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసి రూల్ చేస్తుంది. ఆ పార్టీలో ఉన్న టాప్ సీఎం ద గ్రేట్ సీఎం అనుకుందాం. అతనికి ఒక కొడుకు ఉంటాడు లేదా కూతురు ఉంటారు. ఆ కూతురు కొడుకుకు అంతే ఐడియాలజీ ఉండలేకపోవచ్చు. ఆ కొడుకు కూతురికి బిజినెస్ ఐడియా ఉండొచ్చు, ఈ రాజకీయం పైన ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ నా వారసత్వం వాళ్ళే లీడర్ అవ్వాలి, వాళ్ళే సీఎం అవ్వాలి అనే ఐడియాలజీ రుద్దడం కరెక్టా? లేదు కదా. ఎవరైతే పార్టీలో బెస్ట్ ఐడియాలజీ మెయింటైన్ చేస్తూ బాగా కష్టపడతారో వాళ్ళకి నెక్స్ట్ పవర్ ఇవ్వాలి. అది ఉండదు కదా. దిస్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ ఛాలెంజ్ టు ద పొలిటికల్ పార్టీ. నెక్స్ట్ థర్డ్ ఛాలెంజ్ ఈజ్ అబౌట్ ద గ్రోయింగ్ రోల్ ఆఫ్ మనీ అండ్ మజిల్ పవర్. ఇది ఎందుకు అంటున్నానంటే నిజంగా ఇది మీరు పిల్లలు కాదు పెద్దోళ్ళే, మీరు కూడా మీకు తెలిసే ఉంటుంది. డబ్బు ఉంటే రాజకీయ నాయకుడు అయిపోవచ్చు. అవునా కాదా? అవును అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి, ఎస్ అని పెట్టండి. ఇంకోటి, కమెంట్స్ పెట్టేటోళ్ళు దయచేసి ఇది మెయిన్ మర్చిపోయిన, పాత ఎప్పుడో జియోగ్రఫీ వీడియోలు చూస్తున్నారు, చాలా హ్యాపీ చూస్తున్నారు, ఓకే. అక్కడ డౌట్ వచ్చి ఇప్పుడు అడిగితే నేను మీరు పెట్టిన డౌట్ నాకు ఏ లైన్లో ఏ వీడియోలో ఎక్కడ అర్థం కాలేదని అర్థం నాకు తెలియాలి కదా. కమెంట్ పెట్టేటప్పుడు అక్కడ టైం సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కినారనుకో, ఓ ఈ డ్యూరేషన్ కాడ మీకు ఈ డౌట్ వచ్చిందో నాకు అర్థమైంది, నా కమెంట్ ఓపెన్ చేసి ఆ డ్యూరేషన్ ఇక్కడ వీడియో చూశాను అనుకో, ఇది వీళ్ళకి అర్థం కాలేదని నేను మీకు పెట్టగలుగుతా. 1 hour వీడియోలో మీరు కింద కమెంట్ ఉంటే ఆ కమెంట్ ఎక్కడ ఏంది నాకు అర్థం కాదు, మీరు ఇంకోటి క్లారిటీగా అడుగుతారా, అన్న ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయన్న, ఏ పాయింట్ ఎక్కడుంది. దట్స్ వై కమెంట్ పెట్టేటప్పుడు అక్కడ టైం సింబల్ ఇలా నొక్కి మళ్ళీ కమెంట్ పెట్టండి, నాకు క్లారిటీ వస్తుంది. ఓకే, డబ్బుంటే రాజకీయ నాయకుడు అవ్వచ్చా అవ్వలేమా? నేనైతే ఎస్. నా దగ్గర ఒక 100 కోట్లు ఉంది, ఒక 50 కోట్లు, ఒక 20-30 కోట్లు ఇచ్చి ఒక టికెట్ కొంటా నియోజకవర్గంలో, మిగిలిన డబ్బంతా పంచుతా ప్రజలకి ఓట్లు వేసేటప్పుడు ముందు, అయిపోయినా ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే అయినానంటే నా 100 కోట్లు నేను ఒక నెల 2 నెలలు లేదా ఒక సంవత్సరం, నా టర్మ్ 5 years అయితే 2-3 yearsలో సంపాదించుకుంటా. మిగిలిన 3 సంవత్సరాలు నేను ఎంత సంపాదించుకున్నా నాకు లాభమే. ఇదే జరుగుతుంది బయట. ప్రతి ఒక్కరు ఇలా ఉన్నారని అనట్లా, కానీ ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లా, బికాజ్ నాట్ అ క్యాండిడేట్. నేను
కానీ పార్టీకి ఓటేసిన, జనసేన పార్టీకి వేసిన, పవన్ కళ్యాణ్ పార్టీకి ఎందుకు వేసినానంటే ఐడియాలజీ, పార్టీ కాదు, ఐడియాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మాట్లాడి తీరాల్సిందే. ఈ యూట్యూబ్లో వీడియోస్ చూసే క్యాండిడేట్ని నేను, కామన్ మ్యాన్ని. అలా వీడియో చూస్తుంటే ఒక క్యాండిడేట్, ఒక పర్సన్ పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు, అన్న నేను మీ పార్టీలో చేరతానని అడిగినాడంట. వీడియో ఇలా చూస్తున్నా, నాకు కనపడింది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ నీ వయసు ఎంత అని అడిగినాడు. ఓకే, సో 20 అని చెప్తే, అరే బాబు నువ్వు నా కోసం తిరుగుతావు, నీ ఇంట్లో ఎవరు చూసుకుంటారు, నువ్వు మగపిల్లోడు, మీ ఇంటిని నువ్వే రన్ చేయాల్సింది, నువ్వు వెళ్ళు, నీ ఇంటిని నువ్వు గడిపించు, నీ నడిపించు, నీ ఇంటిని డెవలప్ చేయి, నీ ఇంటిని ఫస్ట్ స్టెబిలైజ్ చేయి, తర్వాత వచ్చి చూడు అన్నాడు. ఈ ఒకటి ఎవడైనా అలా అనగలుగుతారా? నేను నీకోసం వస్తాను, నీకోసం పని చేస్తానంటే వీడు ఎవడో ఫ్రీగా వస్తున్నాడు, రా చేసేయి అనరా? కానీ ద వే హీ సెడ్, అది పవన్ కళ్యాణ్ చెప్పాలి, ఆ క్యాండిడేట్ చెప్పినప్పుడు ఖచ్చితంగా నమ్మాలి. అతను వచ్చి సక్సెస్ అయినాక, ఒక 25-26 ఏజ్ వచ్చినాక, సార్ అప్పుడెప్పుడో మీరు చెప్పారు అనేసి నేను కష్టపడి చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని 1 లక్ష జీతం తీస్తున్నా, ఇంట్లో చూసుకుంటున్నా, ఇప్పుడు నేను మీ పార్టీ కోసం వచ్చానంటే, వావ్, ఆ అబ్బాయి సక్సెస్ అయినాడా లేదా పక్కన పెట్టేద్దాం, అది ఓకే. ఒక లీడరు ఎప్పుడు మెంబర్స్ని గుమిగుడుచుకుందామనే చూస్తాడు, బికాస్ టు స్ట్రెంథెన్ హిస్ పార్టీ. బట్ హీ డిడెంట్ థింక్ లైక్ దట్. పవన్ కళ్యాణ్. పేర్లు ఎక్కువ నాకు చెప్పడం ఇష్టం లేదు. ఇక్కడ చెప్తే ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. వద్దు, నా ఐడియాలజీ, నా ఇష్టం నా లోపలే పెట్టుకుంటా. అలాగా. కానీ అతను పార్టీ గురించి ఆలోచించాలా, ప్రజల బాగు గురించి ఆలోచించారు, నేను గెలుస్తానా లేదా ఆలోచించాలా. ఆ ఐడియాలజీ నచ్చి ఓటేసిన, ఇట్స్ ఓకే. కానీ పార్టీస్ విషయానికి వస్తే నోట, నాకు ఈ పార్టీ నేను, ఎందుకంటే ఒక పార్టీలో ఖచ్చితంగా ఒక బ్లాక్ షీప్ ఉంటాడు, అన్యాయం చేసేటోళ్ళు ఉంటారు. పార్టీలో లీడర్ మంచోడు అవ్వచ్చు, మెంబర్స్ మంచోళ్ళు అవ్వకపోవచ్చు, లేదా పార్టీలో మెంబర్స్ మంచోళ్ళు అవ్వచ్చు, లీడర్ మంచోడు అవ్వకపోవచ్చు. సో వద్దు. మనీ అండ్ మజిల్ పవర్, నాకు బలగం ఉంది, నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కాదు, నా ఊర్లో మొత్తం నాకు మంచి పలుకుబడి ఉంది, నేను అందరికీ తెలుసు, నేనంటే మంచి పేరు ఉంది, నేను నిలబడితే ఖచ్చితంగా ఓటేస్తారు, నేను డబ్బున్నోడిని అయిపోవచ్చు. చాలా ప్రాబ్లం. ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్ కదా. అప్పుడు అవగాహన లేనోడు, చదువు లేనోడు, చదువు ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మరి పెద్ద IAS IPS చదివిన వాళ్ళు అవ్వాలని అట్లా, చదువు, అవగాహన, చదువుకొని ఎంతో కొంత సొసైటీ మీద అవగాహన, బడ్జెట్ అంటే ఏంటి, ఎంత బడ్జెట్ వదలాలి, అన్నీ చూసుకుంటేనే కదా రూల్ చేయగలుగుతాం. అవి ఏమీ తెలియకుండా డబ్బు, మజిల్ పవర్ ఉంటే అయిపోతే వాళ్ళు మనల్ని మళ్ళీ పాలిస్తారు. అది అర్థం చేసుకోండి మీరు. దట్ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్. నెక్స్ట్ 4th ఛాలెంజ్ ఇస్ దట్ వెరీ ఆఫన్ పార్టీస్ డు నాట్ సీమ్ టు బి ఆఫర్ మీనింగ్ఫుల్ చాయిస్. ఇదేంటంటే, ఇందాక మేనిఫెస్టో అని చెప్పిన, వాళ్ళు పాలసీస్ చెప్తారని, ప్రతి పార్టీ ఒకటే చెప్తాను. అప్పుడు మనం ఏ పార్టీని ఎంచుకోవాలి? అదొక బిగ్ ఛాలెంజ్. పార్టీ X నేను ఇది చేస్తానంటది, పార్టీ Y నేను అదే చేస్తానంటది. ఇద్దరు సేమ్ చేసినప్పుడు నేను ఎవరినైనా ఎన్నుకుంటా. పెద్ద గొప్ప ఏముంది, నిన్నే ఎన్నుకోవాలని ఏముంది స్పెషల్ అక్కడ? ఇది బిగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజెస్ ఖచ్చితంగా ఎగ్జామ్లో రాయాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వాటర్ తాత. హౌ కెన్ పార్టీస్ బి రీఫార్మ్డ్? ఈ పార్టీస్ని మనం ఎలా మార్చాలి, తీర్చిదిద్దాలి? పార్టీస్ని ఎలా రీఫార్మ్ చేయాలంటే, ఆర్ పొలిటికల్ పార్టీస్ విల్లింగ్ టు రీఫార్మ్? ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు రీఫార్మ్, ఆర్ వీ రెడీ టు యాక్సెప్ట్ ఇట్? అంటే ఏంటి, ఎందుకు రీఫార్మ్ చేయాలి సార్ అంటే, ఇందాక ఛాలెంజెస్ చూసాం. అవన్నిటిని రీఫార్మ్ చేయాలంటే ఎలాగా, ఎవరు చేయాలా? వీ ద పీపుల్, ప్రజలు చేయాలా, గవర్నమెంట్ కాదు. ఎందుకంటే పార్టీసే గవర్నమెంట్, వాళ్ళే పవర్ ఉంది, వాళ్ళ చేతుల్లోనే పవర్ ఉంది. మన చేతుల్లో వాళ్ళకంటే పెద్ద పవర్ ఉంది, అదే ఓట్, రైట్ టు ఓట్. ఓకేనా? సో ఎలా రీఫార్మ్ చేయాలో చూడండి. ఫస్ట్ వన్, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, రీసెంట్గా ఎప్పుడు జరిగేది ఏంటంటే, ఒక లీడరు ఒక పార్టీలో ఒక మెంబర్ని తీసుకుంటాడు, ఆ పార్టీలో ఆ మెంబర్ జాయిన్ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయిపోయినాక ఇంకో పార్టీ వాడు, నువ్వు పవర్లోకి ఉన్నావు కదా, నీకు 1000 కోట్లు ఇస్తాను, నా దగ్గరికి వచ్చే. ఓకే, డబ్బు బాగానే వస్తుంది కదా, వెళ్ళిపోతాడు. నేను ఎట్టా పవర్లోకి వచ్చాను, ఈ పార్టీ ఫేస్ చూసి నేను పవర్లోకి వచ్చిన, ఈ పార్టీ ఫేమ్తో నేను వచ్చేసిన పవర్లోకి, వాడు డబ్బు ఇస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళిపోతా. అప్పుడు అన్యాయమా కాదా, కరెక్టా? దీన్నే డిఫెక్షన్ అంటాం. డిఫెక్షన్ అంటే ఏంటంటే, చేంజింగ్ పార్టీ అలిజెన్స్ ఫ్రమ్ ద పార్టీ ఆన్ విచ్ ఎ పర్సన్ గాట్ ఎలెక్టెడ్. ఓకేనా? ఇది మ్యాటర్. సో ఇలా జరగకుండా ఉండడానికి
యాంటీ డిఫెక్షన్ లా, 10th షెడ్యూల్, TEARSOFOLD 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా అనేది కాన్స్టిట్యూషన్లో ఫ్రేమ్ చేశారనమాట. ఈ 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్లో ఏం చెప్తుందంటే, ఇలా ఎవరన్నా ఎమ్మెల్యే చేస్తే అతనికి ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే సీట్ నుంచి దించేస్తారు సుప్రీంకోర్టు. ఓకేనా? అసలు ఇలా ఎందుకు ఈ ఐడియా వచ్చిందంటే, ఒక పర్సన్ అన్నాడు రామ్ అని, అతనుకి ఆయారాం గయారాం అని ఒక పెద్ద ఫేమస్ స్లోగన్ ఉంది. ఏంటంటే అతను ఒకే సంవత్సరంలో 14 సార్లు మారాడనమాట. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి. ఆయారాం వచ్చాడు, గయారాం వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచి ఈ ఇష్యూ అనేది హైలైట్ చేసి 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా ఫ్రేమ్ అయింది. ఇలా డిఫెక్షన్ ఎవరైనా చేస్తే వాళ్ళు ఇమీడియట్గా పార్టీ నుంచి తప్పిస్తారు, సీట్ నుంచి తీసేస్తారు, పార్టీ నుంచి కాదు. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ పాస్డ్ అన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ద మనీ అండ్ క్రిమినల్స్. అంటే ఎవడు పడతాడు, ఇందాక మనీ అండ్ మజిల్ పవర్ అన్నాను కదా, అది తగ్గించడానికి ఏం చేసింది సుప్రీంకోర్టు, అతని దగ్గర క్రిమినల్ హిస్టరీ ఏమన్నా ఉందా అతని మీద, నెక్స్ట్ అతని దగ్గర ఎంత మనీ ఉంది, ఇవన్నీ ముందుగా అఫిడవిట్ అనేది ఇవ్వాలి. అఫిడవిట్ అంటే ఒక పత్రం, దాంట్లో నేను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకముందు నా మీద ఎంత వస్తుంది, నా పేరు మీద ఎంత వస్తుంది, నా మీద ఏమన్నా కేసులు అన్నీ ముందే ఉంటుంది. దాని తర్వాత పార్టిసిపేట్ చేస్తాం, పార్టిసిపేట్ చేసినాక టాలీ అవ్వాలి. ఒకసారి లీడర్ అయిపోయి ఒక 5 సంవత్సరాల టైంలో 1000 కోట్లు సంపాదించేసి దానికి ముందు నాకు 10 కోట్లే ఆస్తి, 10 కోట్లు 1000 కోట్లు టాలీ అవ్వాలి, నీకు 990 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, సుప్రీంకోర్టు అడిగితే ఆన్సర్ ఇవ్వకపోతే పొజిషన్లోంచి తీసేస్తారు. అదే పని, నువ్వు ఇమీడియట్గా రూలింగ్లో ఉంటావు అప్పుడే తీసేస్తారు. అఫిడవిట్ అనేది అంత ఇంపార్టెంట్. క్రిమినల్ హిస్టరీ అన్నీ చెక్ చేస్తారు, బెటరే కదా, ఇట్స్ ఎ బెస్ట్ రీఫార్మ్. నెక్స్ట్ వన్, ఏ లా షుడ్ బి మేడ్ టు రెగ్యులేట్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. అంటే పొలిటికల్ పార్టీస్లోని ఇంటర్నల్ అఫైర్స్ని డీల్ చేయడానికి కూడా ఒక లా క్రియేట్ చేయాలి. ఇది ఒక ఐడియా మాత్రమే, ఇది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఓకేనా? అంటే పొలిటికల్ పార్టీస్ లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, పార్టీ మ్యాటర్ అంటారు, కానీ లేదు, పార్టీ లోపల ఎవరిది ఏంది అన్నీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు పర్సన్ యొక్క డీటెయిల్డ్ హిస్టరీ మన దగ్గర ఉండాలి. ఆ ఫాలోవర్ది కూడా ఉండాలి. ఎక్కువ మాట్లాడితే ఎన్నో న్యూస్లు చూస్తూ ఉంటాం, ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఈ అన్యాయం చేస్తూ దొరికాడు అని. అసలు ఆ కార్యకర్త ఎందుకు ఈ పార్టీలో ఉన్నాడు, ఇంత క్రిమినల్ హిస్టరీ పెట్టుకున్నాడు, ఈ పార్టీ ఎందుకు ఆహ్వానించింది, అప్పుడు ఆ పార్టీనే క్యాన్సిల్ చేస్తే అలాగా. ఇంతవరకు అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఎందుకు రాదు? పొలిటికల్ పార్టీస్ ఆర్ ద గవర్నమెంట్, హూ ఆర్ మేకింగ్ లాస్, who should make the laws? It should be made mandatory for political parties to give a minimum number of tickets, 1/3, at least 1/3 of the tickets reserved for women. ఒక పొలిటికల్ పార్టీలో ఎంతమంది అయినా లీడర్స్ ఉండొచ్చు, దాంట్లో 1/3 of the people 30 మంది ఉంటే 10 మంది అన్న ఉమెన్ క్యాండిడేట్స్కి మనం అర్హత ఇవ్వాలి. అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. అదొకటి. నెక్స్ట్, దేర్ షుడ్ బి ఏ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. స్టేట్ అనేది ఎలక్షన్స్కి ఫండ్ చేయాలి పార్టీస్కి. అంటే ఏంటి? పేపర్ పరంగా, పెట్రోల్ పరంగా, వెహికల్ పరంగా, టెలిఫోన్ పరంగా, ఇలాంటివి. సో దట్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మనీ అనేది తగ్గుతుంది. ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి ఈ పార్టీ మీద నేను ఇన్వెస్ట్ చేస్తాను, నువ్వు రేపు రూలింగ్లోకి వచ్చినాక నాకు అక్కడిక్కడ అన్యాయం స్కామ్ చేసుకోవడానికి హెల్ప్ చేయాలంటే, ఇప్పుడు మనకు డబ్బు లేదు కదా, వీళ్ళ సాయం కావాలి కదా, సర్లే అని ఒప్పేసుకుంటే అన్యాయం జరిగిపోతుంది కదా. అదే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఫండింగ్ అనేది ఎలక్షన్స్. మరి ఏంది సార్ స్టేట్ గవర్నమెంట్, వాళ్ళే కదా పార్టీలు అనొచ్చు మీరు. స్టేట్ ఫండింగ్ అంటే కొద్దిగా అమౌంట్ అనేది ఈ ఎలక్షన్స్ కోసం ఎత్తి పెట్టుకోవాలి. పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ ఈక్వల్గా షేర్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు తీసుకోవాల్సిన పని లేదు కదా. అలాగా అప్పుడు ఛాలెంజ్ ఇది రెడ్యూస్ చేయొచ్చుగా, రీఫార్మ్ చేయొచ్చుగా. ఈ సజెషన్స్ అన్నీ హ్యావ్ నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్. ఇంతవరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఒక బిజినెస్ మ్యాన్ అవ్వనీయుడు. ఎందుకు? అలా అయితే బిజినెస్ మ్యాన్కో గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్కి బిజినెస్ మ్యాన్స్తో పని ఉండదు. వాళ్ళ డబ్బు మనకు వద్దు, ఫండింగ్ వస్తే ఆ ఫండింగ్ రానికపోతే బిజినెస్ మ్యాన్స్ అప్పుడు వాళ్ళ దగ్గరికే పోవాలనా? అదొకటి. నెక్స్ట్, ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ని చెక్ చేయాలి. అది ఎందుకు ఫ్రేమ్ అవ్వదు? అప్పుడు ప్రతి ఒక్కడు అన్యాయం బయటపడిపోతుంది, ప్రతి ఒక్కడు క్రిమినల్ హిస్టరీ బయటపడిపోతుంది. అది. దెర్ ఆర్ 2 other ways in which political parties can be reformed. ఇవేం చేయకపోయినా ఇవన్నీ జరగాలంటే మాత్రం ఒక 2 ways ఉన్నాయి, మేజర్ పవర్ఫుల్ వేస్. 1, people can put pressure on political parties. This can be done through petitions, publicity and agitations. ఒక పొలిటికల్ పార్టీ మీ ప్రెషర్ చేయాల్సింది ఎవరు? ప్రజలు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ రూలింగ్లో ఉంది అనుకుందాం, ఆ పొలిటికల్ పార్టీ చేసే అన్యాయాన్ని ప్రజలే హైలైట్ చేయాలి, ప్రజలే ప్రెషర్ పెట్టాలి, ప్రజలే పిటిషన్ తీసుకురావాలి.
ప్రజలే పిటిషన్ తీసుకురావాలి. అర్థమవుతుందా? పిటిషన్ అంటే కోర్టులో కేసు వేయాలి. ప్రజలు వేస్తే ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, లక్షల మంది ప్రజలు వేస్తే ఎవరిని ఆ గవర్నమెంట్ అడ్డుకోగలుగుతుంది? ఒకడు అనుకో వాడిని తొక్కేస్తుంది, చంపేస్తుంది. 100 మంది, 1000 మంది. అందుకే ఐకమత్యమే మహాబలం అని ఊరికే అనలేదు. సెకండ్ వన్, పొలిటికల్ పార్టీస్ కెన్ ఇంప్రూవ్ ఇఫ్ దోస్ హూ వాంట్స్ దిస్ జాయిన్ పొలిటికల్ పార్టీ. ద క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్. పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది పొలిటికల్ పార్టీ, మనం ఏ పార్టీలో జాయిన్ అవుదాం అనుకునేది మనం ఆలోచించుకొని కరెక్ట్గా ఉందా లేదా పార్టీ. మనం ఒక పార్టీ జెండా పట్టుకుంటున్నాము అంటే ఆ పార్టీ క్లీన్ షీట్తో ఉండాలి. వాడు ఏదో 500 ఇస్తాడు, బిర్యానీ పెడతాడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు 1000 రూపాయలు ఓటుకి 3000 ఇస్తాడు అనేది కాదు. ఎందుకంటే ఆ 2 రోజుల సుఖం 3000తో నువ్వు ఏం చేసుకోగలుగుతావు? ఒక జత బట్టలు కొనుక్కుంటావా? అలా పాండిచ్చేరికి టూర్కి వెళ్తావా? మళ్ళీ వెళ్ళగలుగుతావా పాండిచ్చేరి టూర్కి? మళ్ళీ కొనగలుగుతావా కొత్త బట్టలు? అది ఆలోచించకు. 5 సంవత్సరాలు నిన్ను ఎలా పాలిస్తున్నాడు? 5 సంవత్సరాలు నీకు సుఖంగా బతకతున్నావా లేదా? తినడానికి తిండి, పెట్రోల్ రేట్లు సడన్గా పెంచేస్తే, ఎలక్ట్రిసిటీ బిల్ సడన్గా పెంచేస్తే ఎవడు నీకు ఇచ్చే ఈ డబ్బుని 5 సంవత్సరాల్లో కలిపోడు మళ్ళీ వెనక్కి లాక్కుంటాడు, ఇంకా డబుల్గానే. ఇవన్నిటిని చూసుకొని పొలిటికల్ పార్టీ యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఈ పొలిటికల్ పార్టీస్ని ఎలా రీఫార్మ్ చేయాలో అర్థమైంది కదా. మన పార్టిసిపేషన్ ఏంటో కదా అర్థమైంది కదా. ఇదే ఈ లెసన్. ఈ లెసన్లో మనం ఏం తెలుసుకున్నాం? ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే, వాట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ, హౌ ఇట్ కెన్ బి రీఫార్మ్డ్. సారీ, తలా తొక్క లేకుండా చెప్తాను, వరుసగా చెప్తాను. ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. వాట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ, 1 మార్క్ క్వశ్చన్. వై డు వి నీడ్ ఎ పొలిటికల్ పార్టీ, 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ, 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, 1 party system, 2 party system, multi party system with alliance and multi party system, 4 marks question. Next, నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ, ఇంపార్టెంట్. దాంట్లో ఎలా అడుగుతారంటే, రైట్ అబౌట్ ఎనీ 2 నేషనల్ పార్టీస్, రైట్ ఎనీ 2 స్టేట్ పార్టీస్ ఇన్ యువర్ స్టేట్. మనం ఉండేది ఆంధ్రలో కాబట్టి మనం రాసేస్తాం. నెక్స్ట్, ఛాలెంజెస్ టు పొలిటికల్ పార్టీస్. నెక్స్ట్, ఛాలెంజెస్ టు పొలిటికల్ పార్టీస్ 4 మార్క్స్. 4 challenges, 4 marks. Next, how do we reform political parties? Does the political parties need reforms? ఎలాగైనా అడగచ్చు చూడు క్వశ్చన్. yes, political parties need reforms by those following points అని చెప్పి రాయండి. లేదా how do we need political parties అంటే we need to reform political parties with these అని రాయండి. దట్స్ ఇట్. ఈ లెసన్ మీకు అర్థమైనట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్, అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్. ఆ బిగ్ థింగ్ కాదులే, నార్మల్ విషయమే. కమెంట్స్ పిచ్చెక్కిపోతుంది నాకు, చాలా బాగా పెడుతున్నారు, థ్యాంక్స్. ఇంతమందికి అర్థమయ్యి ఇంతమంది నాకు రెస్పాండ్ ఇస్తున్నారంటే వావ్ అనుకోవాలి. ఇంకా ఇదిగో జస్ట్ 14 hours అగో కమెంట్, కొండా చందన్. సారీ పేరు చెప్తున్నాను, నేనేం పాజిటివ్గానే కాబట్టి మీరేం ఫీల్ అవ్వాల్సిన పనిలే. అన్న యు ఆర్ సూపర్, బట్ నాకు నిజంగా డౌట్, స్టేట్ సిలబస్లో క్వశ్చన్స్ ఇంత ఈజీగా వస్తాయా పబ్లిక్ ఎగ్జామ్లో? ఐఎమ్ ఏ సిబిఎస్ఈ స్టూడెంట్ అన్న, డౌట్ అందుకే. అంటే అతను సిబిఎస్ఈ స్టూడెంట్ అంట, స్టేట్ గవర్నమెంట్లో ఇంత ఈజీగా, మన లెసన్ అంత ఈజీగా అర్థమైంది, ఈజీగా వస్తాయి, నిజంగానే ఈజీగా వస్తాయి. ఇంకా నుంచి ప్రతి వీడియోలో లాస్ట్లో బెస్ట్ కమెంట్స్ లేదా ఏదైనా ఇంపార్టెంట్ కమెంట్స్ డిస్కస్ చేస్తాం, బాగుంటుంది కదా, కొత్తగా తీసుకొద్దాం. నెక్స్ట్, సూపర్ అంట కొంతమంది. నెక్స్ట్, గుడ్ ఎక్స్ప్లెనేషన్ అన్నారు. నెక్స్ట్, అసలు పిచ్చెక్కింది ఒక కమెంట్. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడండి ఎవరైనా వెళ్ళి, ఈరోజు ఇంకా ఉంటుంది, స్టోరీ పెట్టుకున్నా. నేను ఒక కామన్ మ్యాన్ని, పొగిడితే పెట్టుకుంటే తప్పేం లేదు, ఓవర్ యాక్షన్ కాదు కదా. మీరే చెప్పండి, స్కూల్లో మేడం పొగిడితే ఇంటికి వచ్చి మీ అమ్మకి చెప్పుకోరా? అలానే నన్ను మీరు పొగిడినప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐ రియలీ లవ్ ద వే యు ఆర్ టీచింగ్. లిటరలీ యూ డిజర్వ్ మచ్ మోర్ సపోర్ట్ అన్నయ్య. 100% డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు కాదు, ఆల్రెడీ అయిపోయారు. యాక్చువల్లీ నా వరకు మీరు మా స్కూల్లో చెప్పే సర్స్ అండ్ టీచర్స్తో పాటు మీరు కూడా నాకు సారే. నాకు 10th క్లాస్ టీచ్ చేసిన సార్ మీరు. చాలా చాలా థ్యాంక్స్. నేను మిమ్మల్ని సపోర్ట్ చేయడం తప్ప ఏం చేయలేను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద 4 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టినారు. ఇంత లవ్ ఎలా ఉంటుందంటే ఇదే నా మోటివేషన్. ఆర్డిఎక్స్ డెడ్ షాట్, నీ మాటలు కూడా అంటే గన్ షాట్లో ఉన్నాయి బ్రో, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్,
నిఖిల్ కలిశెట్టి, ద వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యు ఆర్ డామినేటింగ్ అవర్ టీచర్స్ హూ టీచర్స్ అస్ ఇన్ క్లాస్ రూమ్. నేను ఎనీ లెసన్ స్కూల్లో చెప్పినప్పుడు అర్థం కాలేదంటే ఫస్ట్ యూట్యూబ్లోకి వస్తా, అందులో మీ వీడియోస్ చూసి మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా. థ్యాంక్ యూ సో మచ్. ఆనందం, నాకు ఆనందం వేస్తుంది. మీరు ఓవర్ యాక్షన్ అనుకోకండి, కమెంట్ పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. మనం దానికంటే ఏం చెప్పలేము. చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ సార్, చాలా బాగా చెప్పారు సార్. మీ లెసన్ వింటే అలా లెసన్లోనే ఉంటున్నాను, చెప్పాలంటే అసలు టైమే తెలియట్లేదు, అంత బాగా చెప్తున్నారు. అసలు చదువు వీడియో నేనే ఎప్పుడు యూట్యూబ్లో ఇంత నిందలేదు, నా వీడియోని ఇంత బాగా హోల్డ్ అయ్యి చూస్తున్నారు. ఒకటి చూసినా చాలు నాకు. అలాంటిది 1000-2000 గంటలు రికార్డ్ అయిపోతుంది ఒక వీడియో మీద. డి శారద అంటే ఎవరు? థ్యాంక్ యూ సో మచ్. ఇంకెన్నో వద్దు, ఎన్నో కమెంట్స్. ఇవన్నీ చదువు గురించి, ఆ డౌట్ ఈ డౌట్. ద్రౌపది, నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఐ లైక్ ద వే యువర్ సింప్లిసిటీ అంట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్. ఓకే, ఎవ్రీథింగ్. ఎనీహౌ, ఇంకా మనకు రిమైనింగ్ డెమోక్రటిక్ పాలిటిక్స్లో ఒక లెసన్ మిగిలింది, ఎకనామిక్స్లో 2 లెసన్స్ మిగిలింది, హిస్టరీలో ఒక లెసన్ మిగిలింది. అవిటిని కూడా తొందరగా ఫినిష్ చేస్తాను ఈ మంత్ లోపు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.